నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో మరోసారి మెరిసిన తిరుపతి. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ మౌర్య. నగరిలో పట్టుబడ్డ 7 ఇసుక లారీలు వైసీపీ వాళ్లవే. దొంగే దొంగ దొంగ అంటూ రోజా నాటకాలాడుతోంది. కాదని కాణిపాకంలో సవాలుకు సిద్ధమా? ఘాటుగా స్పందించిన నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. వార్తల్లోని వివరాలు. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికైంది. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్లతో కలిసి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ మౌర్యలు అవార్డును అందుకున్నారు. 3 లక్షల జనాభా కేటగిరీలో తిరుపతి నగరపాలక సంస్థ సూపర్ స్వచ్ఛ లీగ్ ను కైవసం చేసుకుంది. పరిశుభ్రమైన పరిసరాల ద్వారా ఆరోగ్యకర సమాజం సాధించే లక్ష్యంతో ప్రధాని మోదీ రూపొందించిన స్వచ్ఛ భారత్ విప్లవం కొనసాగుతోంది. ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో అవార్డులను ప్రకటిస్తూ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ అవార్డుకు ఎంపిక కావడం పట్ల మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ మౌర్యతో పాటు పలువురు నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. మేయర్, కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలోని అధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది, నగర ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఈ అవార్డు సాధించగలిగామని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించగలుగుతామని ధీమా వ్యక్తం చేశారు. तिरुपति की टीम तिरुपति, आपसे निवेदन, मंच पर आप कृपया बधाई और शुभकामनाएं चारों तरफ से बरस रही हैं. कांग्रेचुलेशन, ढेर सारी शुभकामनाएं. सभी विजेताओं के लिए जोरदार तालियां होनी चाहिए सभा की ओर से. అంబికాపూర్. నగిరిలో పట్టుపడ్డ 7 ఇసుక లారీలు వైసీపీ వాళ్లదేనని, దొంగే దొంగ దొంగ అంటూ రోజా నాటకాలాడుతోందని, మావి కాదని కాణిపాకంలో సవాల్కు సిద్ధమా అని మాజీ మంత్రి ఆర్కే రోజాకు నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఘాటుగా స్పందించి సవాల్ విసిరారు. 7 ఇసుక లారీలు పట్టుకున్నారు నగిరి కాన్స్టిట్యున్సీలో. పట్టుకుంది వైసీపీ కౌన్సిలర్ది. వాళ్ళు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏదో అంటే దొంగే దొంగ అన్నట్టుగా ఇవాళ అంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళు యథాయచ్చిగా చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇవాళ దొరికారు, నగిరి కాన్స్టిట్యున్సీలో దొరికారు. ఎక్కడి నుంచి? రాజంపేట నుంచి, చేయూరు నుంచి ఇసుకెత్తుకోని డైరెక్ట్గా తమిళనాడుకి అమ్ముతా ఉన్నారు. పోలీసులు చాకీ శక్తితో 7 వేల టిప్పులు పట్టుకున్నారు. పట్టించిందే మేము, ఆమె మేము చేస్తామంటే దొంగే దొంగ, పోలీసులు దొంగ అన్నట్టుగా ఉంది వాళ్ళ ఎవరు అంటే వాళ్ళ అలవాట్లంతా కూడా మాపై రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమె అంటా ఉంది నగరి కాన్స్టిట్యున్సీలో బాను ఒక్కరోజు కూడా తిరగలేదు, కనిపించలేదు అని చెప్పే మాట ఆమె అంటా ఉంది. అది నీకు ఏమన్నా కళ్ళు ఇబ్బంది ఉంటే పోయి డాక్టర్తో చెక్ చేయించుకో. ఇవాళ నీకు సంవత్సరం పేపర్లు తీసి చూసుకో. రోజు నా ఫోటోలు ఉంటాయి. ఈ ఊర్లో తిరిగాడు, ఈ ఊర్లో శంకుస్థాపన చేశాడు, ఈ ఊర్లో పెన్షన్లు ఇచ్చారు, ఈ ఊర్లో మీటింగ్లు పెట్టారు అని చెప్పే మాట నీకు ప్రతి చోట కనపడుతుంది. శంకుస్థాపనలే కాదు, ఓపెనింగ్లు చేసిన రోడ్లు ఇవాళ దాదాపు 100 పైన ఇవాళ రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం. నువ్వు ఊర్ల మీద వస్తే కదా కనిపించేదానికి రోడ్లు. వేసిన రోడ్లు కానీ, పెట్టిన లైట్లు కానీ, తవ్విన కాలువలు కానీ, ఇచ్చిన నీళ్లు కానీ, కుళాయిలు కానీ ఇవన్నీ కనిపిస్తాయి కదా. ఇవాళ నువ్వు మొహం చెల్లక ఊరి మీద తిరగట్లా, నీకేం విషయాలు తెలియట్లేదు అనుకుంటా. నీలో లోపాన్ని మా మీద వృత్తి ఎట్టా నువ్వు అసలుకి. ఇంకోటి నువ్వు అన్నావు ఇసుక లారీకి నీకు సంబంధం లేదని. నీకు దమ్ముంటే నీకు సవాల్ ఇస్తున్నా, కాణిపాకం వెళ్దాం రా. ఇసుక లారీలకి నీకు సంబంధం లేదు, మీ పార్టీ వాళ్ళకి ప్రమాణం చేయి. నీకు కానీ, మీ అన్నలకు కానీ, నీ మూడికి కానీ సంబంధం లేదనే ప్రమాణం చేయి. నేను చేస్తా, నువ్వు చెప్పు టైం, నేను చెప్పండి చెప్తా, పోయి చేద్దాం. కాణిపాకంలో పోయి ఆ ఇసుక కానీ, అక్కడ జరిగే స్మగ్లింగ్ బియ్యం స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదని ప్రమాణం చేస్తాను. నువ్వు వచ్చి చెయ్యి, నువ్వు చెప్పు టైం, నేను వస్తా ఆడే టైంకి. నీలో ఉన్న నిశుద్ధత కానీ అప్పుడు చూద్దాం. ఊరికే మాట్లాడటం కాదు, ఏదంటే అది మాట్లాడటం కాదు. అంటే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పి ఏదో తెలిసిన ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానల్ వాళ్ళకి చెప్పేసి అబద్ధం వేయించేద్దాం అని, అబద్ధాలు కూడా నిజం చేద్దాం అని చెప్పి ఎవరో ఉన్నావు. కానీ ఏ రోజు కూడా నువ్వు ప్రజా సంక్షేమాల కోసం పోరాడిన పాపాన్ని పోలా.
నాకు తెలిసి నువ్వు 12,000 రూపాయల అద్దె కొంపు నుంచి ఇవాళ ఊరికి ఒక ఇల్లు కట్టుకున్నావు. చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ, నగిరిలో కానీ, ఇంకెన్ని ఊర్లో ఉన్నాయో నీకే తెలియదు. అది నీ ఇవాళ పరిస్థితి. జనాలకు కూడా తెలుసు, ఇసిగిపోయారు నీతో. నువ్వు చేసే చేష్టలు కానీ, హావభావాలు కానీ, ఎక్కిలి చేష్టలు, అంటే ఒక ఆడ మనిషి ఎలా ఉండకూడదు దానికి ప్రతిబింబం నువ్వు అసలుకి. ఇంకనైనా పద్ధతులు మార్చుకుంటామంటే ఏమాత్రం కూడా తగ్గకుండా ఇంకా ఈవీఎం చెప్పి నిజంగా మీరు గెలిస్తే ప్రజలు ఓట్లేసినట్టు, మిమ్మల్ని చేత్కరించి బంగాళాఖాతంలో పడేస్తే ప్రజలు ఓట్లేనట్టు. ఏంటి అసలుకి ఏమైనా ఇంగితం ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే ఏదో చూపించుకోండి. ఎక్కడన్నా హాస్పిటల్ పోయి, మంచి హాస్పిటల్ పోయి అందరూ కూడా నువ్వు ఈ బాస్ అందరూ పోయి హాస్పిటల్ చూపించుకోండి. ఆయన అంటాడు నాకు మీడియానే లేదంటాడు. అంటే జనాలని వాళ్ళ మొహం మీద అవహేళన చేసే క్యారెక్టర్స్ మీరు. వాళ్ళ ఇంటెలిజెన్స్ ని మీరు శంకిస్తున్నారు, వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు, పబ్లిక్ ని ఇన్సల్ట్ చేస్తున్నారు వాళ్ళ మొహం మీద. నాకు ఎలాంటి మీడియా లేదంటాడు. ఇంకా దీనికన్నా వేరే నిదర్శనం అవసరం లేదు. ఆయన గురించి ఎంత తక్కువ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షి ఏంటి, సాక్షి ఛానల్ ఏంటి, సాక్షి పేపర్ ఏంటి, అయినా కూడా అంటే వీళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగితే లోపం చూడదన్నట్టుగా వీళ్ళు వ్యవహారం నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మీ వాళ్ళకు కూడా పోలీసులకు కూడా డైరెక్షన్ ఇస్తా ఉన్నాం. దీంట్లో ఎవరిని స్పేర్ చేయడానికి వీలు లేదు. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో కూడా ఇంతే టైట్ గా పెట్టాలి. పోయే ప్రతి లారీ, ఇసుక స్మగ్లింగ్ లారీని పట్టుకోవాలి. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది. దీంట్లో పార్టీలకు సంబంధం లేదు. ఎనీబడి అంటే ఎవరు స్మగ్లింగ్ చేసినా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిందే. నువ్వేదో డ్రామాలు చేస్తే అది సరిపోదు. తప్పు చేసినోడు జైలుకి వెళ్లాల్సిందే. నువ్వైనా, నేనైనా, ఎవరైనా తప్పు చేస్తే జైలుకి వెళ్లాల్సిందే. తనపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అసత్య ఆరోపణను నేను తీవ్రంగా ఖండిస్తున్నానని, కొందరు కావాలనే తనపై బురద జల్లే రాజకీయాలకు ప్రయత్నిస్తున్నారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి అన్నారు. ఈరోజు మా కుటుంబ సభ్యులతో అందరితోని తమ్ముళ్ళు, అత్తలు, మామూలు మొదటిసారి గెలిచిన తర్వాత రావడం జరిగింది. అందులో మాకు కుదరలేదు, టైం కుదరలేదు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో కూడా యూఎస్ నుంచి రావడం, అందరు కలిసి బ్రహ్మాండంగా దర్శనమైంది. అందరూ బాగుండాలా, సర్వజన సుఖ భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చల్లకుంటారు. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు. ఉద్దేశంతో ఈ రోజు స్వామివారి మనస్ఫూర్తి దర్శనం బాగా జరిగింది. అంటే ప్రసాదాలు కూడా బాగా క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. క్లీన్లీనెస్ బాగుంది. ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా దర్శనం బాగా జయబాబు గారు బాగా చేయించారు. ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడడం. ఊళ్ళో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షిగా, కుటుంబ సాక్షిగా నాకు ఎటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఇదేదో రాజకీయ కోణంలో చేసింది తప్ప, అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్ గా మాట్లాడిస్తాను. కానీ దేవుడు సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లాలోని హెచ్ఓడీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా P4 స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర సీజనల్ వ్యాధులపై జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరితో కలిసి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లాలోని హెచ్ఓడీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా P4 స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర సీజనల్ వ్యాధులపై జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరితో కలిసి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పేద కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శులను వెంటనే గుర్తించి నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. జూలై 19న ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా 3వ శనివారం కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు మరియు మహిళా సంఘాల సభ్యులకు ప్లాస్టిక్ వాడకాన్ని, ప్రత్యామ్నాయాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మద్దినాయనపల్లి పంచాయతీ పెద్ద హరిజనవాడ గ్రామంకు చెందిన కుటుంబ సభ్యులు 4 బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మద్దినాయనపల్లి నుంచి కొమ్మిరెడ్డి గారిపల్లి రోడ్డు మార్గం నందు రోడ్డు పక్కన ఉన్న పూడు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తల్లి హేమలత, చిన్నపాప తేజశ్రీ మృతదేహాలు బయటపడ్డాయి. తండ్రి గిరి కొనుమూపిరితో ఉండగా 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పెద్ద కుమార్తె తనుశ్రీ మృతదేహం బావి లోపలే ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమంటూ స్థానిక ప్రజలు అంటున్నారు. పాకాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పెద్ద కుమార్తె మృతదేహం కోసం బావిలో గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పాకాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. హాయ్ సార్, నా పేరు చరణ్ సార్. అతను వచ్చి నాకు తమ్ముడు అవుతాడు, పెద్దనాన్న. జస్ట్ వచ్చి తిరుపతి నుంచి వచ్చి ఇంట్లో కూర్చొని అన్నం తింటాను.
జస్ట్ మా అన్నకి అప్పుడే ఫోన్ వచ్చి ఇది చేశాడని చెప్పి మా అన్న వచ్చి పక్కింటి ఆయనకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన వెంటనే నేను బండిలో ఫోన్లో మాట్లాడతా ఏం జరిగింది వచ్చిన బండి పార్క్ అయినప్పుడు వాడు బండి బావి దగ్గర చూసినప్పటికీ చిన్న పాప నుంచి గడ్డ మీద ఉంటుంది. వాళ్ళ భార్యను వచ్చి ఆ బావిలో నుంచి వచ్చి పక్క తీసుకున్నాను. అప్పుడు చూసి అచ్చాను చూశాను. పెద్ద పాపని లోపల వెళ్తా ఉన్నాడు. నేను కొంచెం కంట్రోల్ చేసుకోగా బాగా ఎమోషనల్ అయిపోయి మా వాళ్ళు ఫోన్ చేస్తాను హడావిడిగా. ఆ సిచ్యువేషన్లో వాడు ఉండి కత్తి ఏదో పెట్టుకోను పాకెట్లో చూసి చూడంగానే గుంజుకాడ టక్కని కట్ చేసుకునేసి అలా బావిల మధ్యలోకి వెళ్ళిపోయారు. అప్పుడే తెలిసిన వాళ్ళందరూ వచ్చారు చుట్టుపక్కల. వచ్చిన తర్వాత ఇంకా మేము మళ్ళీ లోపలికి వెళ్ళి లాగి ఒడ్డునేసరికి ఏమని కూడా మనకి ఇన్ఫర్మేషన్. అతన్ని ఎక్కడ పంపించినా గొంతు కోసుకున్నాడా అంటున్నా. అతన్ని ఎక్కడ పంపించుకున్నాడు? సరే ఏదో పాకెట్ లో పెట్టుకున్నారు. అది చాక ఏం నేను గమనించలేదు యాక్చువల్గా. గడపైన ఉన్నాను. అది చేసిన తర్వాత బ్లడ్ వస్తాను. అప్పుడు తీరా చూసినప్పటికీ ఆ చాకో బండికి తెలియదు యాక్చువల్గా. అది మళ్ళీ నీళ్ళలో విసిరేయాలి. దాన్ని అయితే గమనించలేదు. కన్నులు రావడంతో బ్లడ్ వస్తాను. అతన్ని ఎట్లా పంపించారు? దేంట్లో పంపించారు? హాస్పిటల్ పంపించారా? ఆటోలో వచ్చి మళ్ళీ వచ్చారు. అప్పుడు సార్ వాళ్ళు కూడా వచ్చారు. చూసి అప్పటికి చూపించిన తర్వాత వచ్చిన తర్వాత సార్ వాళ్ళు చూసి తర్వాత సార్ ఎక్కించుకుని కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కామేశ్వరరావు దర్శించుకున్నారు. కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కామేశ్వరరావు దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శేషవస్త్రంతో వారిని సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుణాసారిక, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాని, సిఐ శ్రీధర్ నాయుడు, ఐరాల డిటి మహేష్, చిత్తూరు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగిరి ఆదిపరాశక్తి ఆలయం తరపున ఆడి నెల సందర్భంగా ఆసుపత్రి నందు రోగులకు ఉచిత సామగ్రిలు అందజేశారు. తమిళ ఆడి నెల మొదటి రోజు పురస్కరించుకుని ఓంశక్తి ఆలయం వారు నగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు ఓంశక్తి అమ్మవారి చిత్రపటానికి 108 కుంకుమార్చన మరియు ప్రత్యేక హారతులు సమర్పించారు. స్థానిక డాక్టర్లకు కండువా కప్పి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓంశక్తి ఆలయ నిర్వాహకులు జ్యోతి నాయుడు మరియు ఓంశక్తి చిత్తూరు ఇన్ఛార్జ్ ఆలయ నిర్వాహకులు మరియు ఓంశక్తి భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం హాస్పిటల్లో గల రోగులకు బ్రెడ్, పండ్లు, ఫ్రూట్స్ మరియు దిండ్లు మరియు ఇతర సామగ్రులను ఉచితంగా పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో మరోసారి మెరిసిన తిరుపతి. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ మౌర్య. నగిరిలో పట్టుబడ్డ 7 ఇసుక లారీలు వైసీపీ వాళ్లవే. దొంగే దొంగ దొంగ అంటూ రోజా నాటకాలాడుతోంది. కాదని కాణిపాకంలో సవాలుకు సిద్ధమా? ఘాటుగా స్పందించిన నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.